దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విమీడియా న్యూస్ ఒక అద్భుతమైన దేశభక్తి నుట్టిపడే క్యాలెండర్ రూపొందించింది. దేశం కోసం రూపొందించిన ఈ క్యాలెండర్ ని సఫల ఆర్గానిక్స్ అధినేత ఎల్లారెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు. దేశభక్తి నుట్టిపడే క్యాలెండరు, దేవతామూర్తుల క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఈ దేశాభివృద్ధిలో తాను ఒక పారిశ్రామికవేత్తగా భాగస్వామ్యం కావడం ఎలాంటి సంతోషాన్ని ఇస్తుంది అనేది సఫల ఆర్గానిక్స్ అధినేత ఎల్లారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఎల్లారెడ్డి, సఫల ఆర్గానిక్ CEO. అందరికీ జై శ్రీరామ్. చాలా అద్భుతమైన క్యాలెండర్ రూపొందించినందుకు వివి మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు రూపొందించిన క్యాలెండర్ త్రివిధ దళాలు మధ్యలో జాతీయ పతాకం పెట్టుకోవడం అనేది చాలా స్ఫూర్తిని కలిగించేటువంటి క్యాలెండర్ రూపొందించారు. దానికి ధన్యవాదాలు. సో జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా లాల్ బహదూర్ సార్ చెప్పినట్టుగా భారతదేశం టుడే ఇంత సుభిక్షంగా ఉంది అంటే కారణం ఏంటంటే మన బార్డర్లో దేశాన్ని వాళ్ళ ఫ్యామిలీలకు దూరంగా ఉంటూ మన ఫ్యామిలీలను రక్షిస్తున్న జవాన్ల వలన, సైనికుల వలన, అట్లాగే దేశానికి అన్నాన్ని పెడుతున్నటువంటి రైతుల వలన. కాబట్టి దాన్ని ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటుంది. సో సైనికులు దేశంలో ఆహారనిశలు కృషి చేస్తూ మనం ఎంత సంపద, ఎంత అభివృద్ధి చెందినా దేశం రక్షణ లేకపోతే ఆపదలు ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ మన ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఏం జరిగిందో తెలుసు. మన మీద దాడి చేసినటువంటి దుర్మార్గులను ఒక 15 నిమిషాల లోపల మట్టుపెట్టేటటువంటి స్ట్రాటజీ డెవలప్ చేసి అలాంటి టెక్నాలజీ డెవలప్ చేసిన త్రివిధ దళాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పండుగ లేదు వాళ్ళకి ఏదురు త్రూఅవుట్ ఇయర్ బార్డర్లో అతి భయంకరమైన చలి ప్రదేశం, అతి భయంకరమైన వేడి ప్రదేశంలో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళకు కుటుంబాలకు, పిల్లలకు అందరికి దూరంగా ఉంటూ మన ఫ్యామిలీలను రక్షిస్తున్నారు. అట్లాగే భారత గవర్నమెంట్ కూడా ఇలా యువతను ప్రోత్సహించి త్రివిధ దళాలలో పోవాలనేది ఈ మధ్య ఎంకరేజ్ చేస్తున్నారు. యువత కూడా అట్లీస్ట్ దానివల్ల పోవడం వల్ల వాళ్ళకి ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. వాళ్ళకి దేశం మీద, సమాజం మీద ఒక మంచి అభిప్రాయం పెరుగుతుంది. కాబట్టి యువత అట్లీస్ట్ ముఖ్యంగా కొన్ని సంవత్సరాలైన అలాంటి దేశ త్రివిధ దళాలలో పనిచేసేసి తిరిగి వాళ్ళ జీవితంలో సెటిల్ కావాలనేది నా బలమైన కోరిక, వాళ్ళకి నా బలమైన విన్నపం. చాలా సంతోషం. మా వంతు కృషి చేస్తున్నాము. సో యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశమే ఈ కంపెనీ పెట్టడం జరిగింది. మా దాంట్లో కూడా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. భారతదేశంలో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి యువత ఏదో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు దాని కొరకు కాకుండా వాళ్ళ స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా భారత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు స్వయం కృషి మీద ఆధారపడి ఏదైనా ఇలాంటి స్వయం పరిశ్రమలు పెట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలనేది నా బలమైన విజ్ఞప్తి. సఫల ఆర్గానిక్స్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న కంపెనీ కాకుండా భావితరాల్లో రాబోయే రోగాలకు సంబంధించినటువంటి వాటి మీద పరిశోధనలు చేస్తున్నాము. ఈ మధ్యనే గత 10 సంవత్సరాల నుంచి ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్, వ్యక్తిగతమైన మెడిసిన్ అనేది ఫ్యూచర్ రోగాలకు సంబంధించిన, జన్యు సంబంధమైన రోగాలకు సంబంధించి పరిశోధనలు చేస్తున్నాము. చాలా మెడిసిన్స్ ఈ మధ్య రావడం జరిగింది. కాబట్టి మేము చేస్తున్నటువంటిది బహుశా భావితరాలకు, ఫ్యూచర్ రాబోయే జన్యు సంబంధమైన వ్యాధులకు చాలా ఉపయోగపడుతుందని బలంగా విశ్వసిస్తున్నాం. ప్రపంచమంతా ఆ దిశగా ప్రయాణిస్తుంది. తప్పకుండా మేము చేస్తున్నటువంటి ఈ రీసెర్చ్ ఏదైతుందో 10-20 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి కొత్త రోగాలకు సంబంధించిన వ్యాధులకు ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాం. ప్రపంచ ఆరోగ్య భారత్ ఆరోగ్య భాగ్యం అంటే మందులు తిని ఆరోగ్యంగా ఉండడం కాకుండా ఏదైతే ఉందో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే పద్ధతి ప్రకారము యోగా, మెడిటేషన్, వాకింగ్, ఆరోగ్య పద్ధతుల ద్వారా ఏదైతే ఆహార అలవాట్లు చేసుకొని ఆరోగ్యంగా ఉండడము మందులు తినకంటే మంచిది. కాబట్టి నా సలహా ఏంటంటే మందుల మీద ఆలోచించకుండా వీలైనంత వరకు ఇట్లా వాకింగ్ కానీ, అలాంటి యోగా కానీ, మెడిటేషన్ ద్వారా కానీ, ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఆహార అలవాట్లు ఏదైతే చిరుతిండ్లు అవి ఉన్నాయి కదా, అది కాకుండా అట్లా ఉండడమే అన్నిటికంటే ముఖ్యమైనది. ఎట్టి పరిస్థితులు అది దాని ద్వారా తప్పించుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడిసిన్స్ ఉపయోగపడాలనే కోరుకుంటున్నాం. మీడియా వాళ్ళు వేములవాడ రాజరాజేశ్వర స్వామి
క్యాలెండర్ కూడా ఈరోజు ఆవిష్కరించడం అభినందనీయము. వేములవాడ రాజరాజేశ్వర స్వామి మా ఇంటి దైవము. మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా మా ఫ్యామిలీలు అందరూ పుట్టెంటుకలు కూడా అక్కడే తీయడం జరుగుతుంది. కనీసం సంవత్సరంలో ఒకసారి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటాము. రాజరాజేశ్వర స్వామి పురాతనమైన ఆలయము. ఈ మధ్యనే అభివృద్ధి చేయడానికి కూడా అక్కడ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. అది చాలామంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ఫ్యామిలీలకు రాజరాజేశ్వర స్వామి ఆదర్శ దైవంగా ఉంటుంది. సో చాలామంది దర్శించుకుంటున్నారు. ఈరోజు ఆ క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా చాలాసార్లు సందర్శించుకోవడం జరిగింది. హైదరాబాద్కు భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఒక ప్రతిష్టగా మారింది. ఎవరైతే భారతదేశంలో నుంచి అక్కడ వచ్చిన లీడర్స్ కానీ పెద్దవాళ్ళందరూ అక్కడ హైదరాబాద్ రాగానే ముందు భాగ్యలక్ష్మి టెంపుల్ ఎక్కడ ఉందో ఒకసారి దర్శించుకోవాలనేటువంటి ప్రతిష్టత ఉంది. చాలా సంవత్సరాలు 400 సంవత్సరాల కిందనే అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు అక్కడ స్వయంగా వచ్చి వెలిసిందనే నానుడి ఉంది. దాని ద్వారా ఎవరైతే భక్తి ప్రబోధాలతో అక్కడ వెళ్ళి చాలామంది దర్శించుకున్నారు. ఆ క్యాలెండర్ కూడా ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు యాదగిరి నరసింహస్వామి టెంపుల్ అనేది తెలంగాణ వాసులందరికీ ఒక పవిత్ర స్థలంగా మారింది. మధ్య వేల మంది ముఖ్యంగా పండుగలలో దర్శించుకున్నారు. సో ఇక్కడే ఈ మధ్యనే అక్కడ నూతన టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది. సో నరసింహస్వామి అనేది తెలంగాణ వాసులకు ఒక ముఖ్యమైనటువంటి యాత్రా స్థలంగా మారింది. కాబట్టి చాలా మంది దర్శకున్నారు. ఈ రోజు ఆ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉంది. వివిధ దేశాలలో తిరిగినప్పుడు నాకు తెలిసిందంటే ముఖ్యంగా జపాన్లో 20 సంవత్సరాల పైబడి ఉన్నాం కాబట్టి దేశభక్తి అనేది అక్కడ ప్రజలలో జీవం నరనరాలకు జీర్ణించుకున్నారు. సో దేశం గురించి సమాజం గురించి చాలా అవగాహన కలిగిన ప్రజలు. అట్లాగే భారతదేశంలో యూత్లో ఈ మధ్యనే అలాంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ భావం పెంపొందించడం జరుగుతుంది. యూత్ అంతా ముఖ్యంగా దేశం గురించి సమాజం గురించి ఆలోచించినప్పుడు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది మన సైనికులు ఎవరైతే బార్డర్లో ఉండి మనల్ని అందరూ రక్షిస్తున్నారో. సో వాళ్ళకు గుర్తుగా దేశానికి చిహ్నంగా జాతీయ జెండాను గౌరవించడము, ప్రతి ఇంట్లో జాతీయ జెండాను పెట్టుకోవడము, ఎట్లయితే దేవుళ్ళను గోడల మీద పెట్టుకోవడము అట్లాగే జాతీయ జెండాను కూడా గోడల మీద పెట్టుకోవడము. అట్లాగే ఏదైతే పవిత్రమైన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనమైతే ఏదైతే శ్లోకాలు అలా మాట్లాడతాం అట్లాగే జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది అలవాటు చేసుకుంటే మన యువతలో జాతీయ భావాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.